హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 13. కీర్తన ఇంటి లోపలికి వెళ్ళేసరికి ఆమె కోసం ఆదిత్య ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడు అలాగే హాల్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాడు. చూడగానే కనిపెట్టేయవచ్చు చాలా కోపంగా ఉన్నాడు అని. రాగానే సునామీలా విరుచుకు పడతాడేమో అని అనుకుంది కీర్తన. అతను అలా చూడగానే భయం వేసింది. కానీ చాలా కూల్ గా తన పని తను చేస్తూ ఉన్నాడు. అతన్ని చూస్తూ మౌనంగా లోపలికి వెళ్ళింది కీర్తన. కరెక్ట్ గా తన బెడ్రూమ్ లోకి వెళ్ళబోతూ ఉంటే ఆదిత్య వాయిస్ వినబడి ఆగిపోయింది. ఎలా ఉంది మీ నాన్నగారికి అంటూ అడిగాడు. ఆ మాటకి కొంచెం మౌనంగా వెనక్కి తిరిగి చూసింది. ఇప్పుడు ఓకే, పర్వాలేదు అంటూ. నీ మాజీ ప్రేమికుణ్ణి బాగా చూసుకుని పలకరించుకుని వచ్చావా లేదా? బాగా మాట్లాడి ఇద్దరు బాగా మాట్లాడుకుని ఉంటారే. ఒకరికొకరు ఎదురుగా కూర్చుని మళ్ళీ కలవలేము అన్నంతగా మాటల్లో పడిపోయి ఉంటారు. ప్రపంచాన్ని మర్చిపోయి అని అన్నాడు అన్న వైపుకు అస్సలు చూడకుండా పనిచేస్తూ. అతడు ఆ మాట అనగానే అతనిలో ఉన్న జెల్సీకి కీర్తనకి నవ్వొచ్చింది. ఏమీ చెప్పలేదు, అలాగే మౌనంగా ఉంది. ఆమె మౌనంగా ఉండడంతో ఆదిత్య కొంచెం కోపంగా తన వైపుకు చూశాడు. నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పాలి, నవ్వకూడదు అంటూ. నేను హాస్పిటల్కి వెళ్ళింది తెలుసు, మా నాన్నని చూసింది తెలుసు, కౌశిక్ తో మాట్లాడింది తెలుసు. ఇన్ని తెలుసుకున్నవాడివి నేను కౌశిక్ తో ఏం మాట్లాడ్డాను అనేది ఆ మాత్రం తెలియదా నీకు? ఖచ్చితంగా తెలుసుకునే ఉంటావు కదా. మరి తెలిసినప్పుడు నన్ను అడగడం దేనికి? నీకు తెలిసిందే కదా, నేను కూడా చెప్పాను అని చెప్పింది కీర్తన నవ్వుతూ. అతనికి దగ్గరగా వచ్చి అతడి బొగ్గలు పట్టి గట్టిగా లాగింది. జెల్సీ బేబీ, ఎందుకు నీకంత జెల్సీ అంటూ. ఆ మాటకి ఆదిత్యకి ఇంకా కోపం వచ్చింది. నాకెలా తెలుసు? నేనేమైనా మీరు మాట్లాడుతూ ఉంటే విన్నానా ఏంటి? అయినా నీపై నిఘా పెట్టాల్సిన అవసరం నాకేముంది? నా పని నాకు చాలా ఎక్కువగా ఉంది. నువ్వు మరీ ఇంత దగ్గరగా వచ్చి ఎక్కువ చేయకు, ఆ కోపం తగ్గదు అన్నాడు. అలాగే అతడు. ఆ మాటకి కీర్తన కూడా నవ్వింది. సరే, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు నా పైన నిఘా పెట్టలేదు. నీకు అసలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలియదు. నువ్వు చాలా అంటే చాలా ఇన్నోసెంట్వి. అసలు ఏమీ తెలుసుకోకుండానే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. నేను నమ్మేశానులే. ఓకే ఓకే. ఆమె మాట్లాడిన మాటలకి ఆదిత్య కొంచెం ఆశ్చర్యంగా చూశాడు. నేను అడిగింది ఏంటి, అసలు నువ్వు చెప్తుందేంటి అని అంటే ఆ మాటకి కీర్తన నవ్వి, మా డాడీ చాలా బాగున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అని దగ్గరగా వచ్చి అతడి చెయ్యి పట్టుకుంది. ఆ మాటకి ఆదిత్యకి ఒక్క క్షణం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకు థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నావు? నేను వద్దు అన్నాననా? నేను పెట్టిన రూల్స్ బ్రేక్ చేసి నువ్వు మీ వాళ్ళని కలవడానికి వెళ్తే నేను నిన్ను ఏమీ అనలేదనా? దానికోసమేనా? నీ మీద కోపం లేదనేనా? నీకు పనిష్మెంట్ ఇవ్వటం లేదు అనేనా అని అంటాడు. అలాగే మొహం కోపంగా పెట్టి అతడు. ఆ మాటకి కీర్తన నవ్వింది. లేదు, నువ్వేం చెప్పినా నేను వింటాను. నువ్వు ఇచ్చిన ప్రతి పనిష్మెంట్ కూడా నేను ఖచ్చితంగా చేసుకుంటాను. దానికి నేను అసలు థ్యాంక్ యూ చెప్పడం లేదు. దానికి నేను అసలు థ్యాంక్ యూ ఎందుకు చెప్తాను? మరి దేనికి థ్యాంక్ యూ చెప్పావు అని అన్నాడు ఆదిత్య కొంచెం కోపంగా. మా నాన్నగారిని కాపాడినందుకు, హాస్పిటల్ బిల్ కట్టినందుకు, ఆయన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు. నాపై కోపం ఉన్నా, మా ఫ్యామిలీ పైన కోపం ఉన్నా, ఇంతగా నువ్వు చేసినందుకు అసలేవి మనసులో పెట్టుకోకుండా దానికోసం థ్యాంక్ యూ చెప్తున్నాను. అసలు దీనికి ఎన్నిసార్లు చెప్పినా తప్పే లేదు. కీర్తన అలా చెప్పగానే ఆదిత్య అసలు ఒక క్షణం పూర్తిగా షాక్ అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకేంటి అవసరం మీ నాన్నగారికి ఫీజులన్నీ కట్టడానికి? అందులోనూ హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అనుకుంటాను నేను. అయితే తెలుసా? అతడు అలా చెప్పగానే కీర్తన నవ్వింది. నీకు సూట్ కానీ క్యారెక్టర్లో నువ్వు రావద్దు ఆదిత్య. నా మంచి బేబీవి కదా, నా బంగారం కదూ, నీ గురించి నాకు తెలుసు అంటూ దగ్గరకొచ్చి అతడు బొగ్గలు పట్టి గట్టిగా లాగి బొగ్గపై ముద్దు పెట్టింది. ఇవాళ సో క్యూట్, అది ఎంత ముద్దుగా కనబడుతున్నావో తెలుసా? ఈరోజు అసలు. ఆమె ప్రవర్తనకి ఆదిత్య అసలు షాక్ అయిపోయాడు. చూడు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు. నిజంగానే నేనేమీ చేయలేదు. నాకు అసలు ఏమీ తెలియదు. నేను ఫీజు కట్టలేదు. నేను డాక్టర్తో మాట్లాడలేదు. మీ నాన్నని చూడలేదు. అర్థమవుతుందా? ఒకవేళ నాకే కనుక ఛాన్స్ దొరికితే ముందు మీ నాన్నని చంపేస్తాను, అంతేగాని తనని అస్సలు సేవ్ చేయను అన్నాడు కొంచెం కోపంగా. ఆ మాటకి
కీర్తన అతడికి మరింత దగ్గరగా వచ్చింది. ఆదిత్య అలాగే ఆమె వైపుకు చూస్తూ ఉన్నాడు. అతడు కళ్ళల్లోకి డీప్ గా చూసింది కీర్తన. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని నేను అన్నానా? డాక్టర్తో మాట్లాడ్డావని నేను అన్నానా? అమౌంట్ మొత్తం కట్టేశావని నేను అన్నానా? అని ఇంకా పూర్తిగా ఏమీ చెప్పలేదు కదా, అయినా ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నాతో అని అంటూ ఆమె ఎలా చెప్పగానే ఆదిత్య తడబడ్డాడు. చెప్పానా నీకు సూట్ కాని క్యారెక్టర్లోకి నువ్వు ఎంటర్ కావద్దని అని అంటూ అతడి వైపుకు అలాగే చూస్తూ తన రెండు పెదవులతో అతడి కింద పెదవిని పట్టుకుని గట్టిగా లాగి ముని పంటితో గట్టిగా కొరికింది. మత్తుగా కళ్ళు మూసుకున్నాడు ఆదిత్య. అతడికి అదంతా కొత్తగా ఉంది. మనసు లోపల సంతోషంగానే ఉంది, కానీ కోపంగా ఆమె వైపుకు చూస్తూ ఆమెను దూరంగా జరపాలి అని ప్రయత్నించాడు. కానీ కీర్తన చాలా గట్టిగా అతన్ని హక్ చేసుకుంది. ఇంతవరకు దూరంగా ఉంది చాలు, అర్థమవుతుందా? చాలా దూరంగా ఉన్నావు. ఇక నుంచి నువ్వు ఎలా దూరంగా వెళ్తావో నేను చూస్తాను. నిజంగానే ఐ లవ్ యూ సో మచ్. నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు అర్థం చేసుకునే రోజు వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆ మాటకు ఆదిత్య అలాగే షాక్ అయ్యాడు. ఈ రోజుటి వరకు నువ్వు చాలా మారిపోయావే అనుకున్నాను. అప్పటికి ఇప్పటికీ నీలో చాలా మార్పు వచ్చేసింది. నీకు డబ్బు పిచ్చి పట్టింది అనుకున్నాను. కానీ ఒకే ఒక ఇన్సిడెంట్ తో నా మనసులో ఉన్నది పూర్తిగా పోయేటట్టు చేసేసావు. నా భ్రమను మొత్తం పోయేటట్టు చేశావు. అప్పటి నా ఆదిత్య ఎలా ఉండేవాడో, నా ఆదిత్య బేబీ ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు అని ఇంకొకసారి ప్రూవ్ చేసావు బంగారు. నిజంగా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. పైకి కనిపించే ఆదిత్య వేరే, లోపల ఉన్న నా ఆదిత్య వేరే. లోపల ఉన్న నా ఆదిత్యకి నన్ను ప్రేమించడం తప్ప వేరే పని అస్సలు లేనే లేదు. వాడికి నేనంటే పిచ్చి ప్రేమ. వాడు నా ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు నా ప్రేమ దాహం తీర్చుకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడి పిచ్చి, వాడి ప్రేమ మొత్తం అన్నీ కూడా నేనే. అసలు ఈ విషయం నేను ఎలా మర్చిపోయాను? థ్యాంక్ యూ బంగారు, ఈ విషయాన్ని నాకు గుర్తు చేసినందుకు. ఆమె ఎలా చెప్తూ ఉంటే ఎందుకో తెలియకుండానే ఆదిత్యకి కోపం వచ్చింది. బలవంతంగా తన మెడ చుట్టూ వేసిన ఆమె చేతులను తీసేసి, కొంచెం నోరు మోస్తావా? పిచ్చి పిచ్చిగా వాగొద్దు. నా మనసులో ఎటువంటి ఫీలింగ్ అనేది ఎప్పుడూ లేదు. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటూ ఉన్నావు. చెత్త చెత్తగా వాగొద్దు అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళబోయాడు. కానీ కీర్తన అతడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా అతడి చేయి పట్టి ఆపేసింది. ఆమె వైపు కాది అలాగే చూశాడు ఒక్క క్షణం. అతడి కళ్ళల్లోకి చూసిన కీర్తన అతడి చెయ్యి పట్టుకుని తమ గదిలోకి తీసుకుని వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసి అతడికి ఎదురుగా నిలబడింది కీర్తన. ఆదిత్య కొంచెం టెన్షన్ గా అలా చూస్తూ ఉన్నాడు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అంటే కీర్తన అతనికి ఇంకా దగ్గరగా వచ్చి నేను భ్రమ పడుతున్నానా అంటూ అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. అవును అన్నాడు ఆదిత్య తడబడుతూ. సరే అయితే నేను భ్రమ పడుతున్నాను కదా, ఇప్పుడు కూడా నేను ఈ ఇమాజినేషన్ చేసుకుంటూ ఉన్నాను సరేనా? నా ఆదిత్య నా ఎదురుగా ఉండి నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు అని. ఇది కళ కాబట్టి నువ్వు అసలు ఇందులోకి ఎంటర్ అవ్వకు, నన్ను ముట్టుకోవద్దు అంటూ అతడి వైపుకు చూసింది. ఆమె చెప్పేది అర్థం కాలేదు. ఆదిత్య అలాగే చూస్తూ ఉన్నాడు కీర్తన వైపుకు. వెంటనే కీర్తన అతడి పెదవులను ఇష్టంగా అందుకుని తన పెదవులతో క్లోజ్ చేసింది. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు ఆదిత్య. ఆమె చెప్పిన మాట గుర్తుకు రాగానే చాలా కష్టంగా కంట్రోల్ గా రెండు చేతులు దూరంగా పెట్టి నిలబడ్డాడు. కానీ కీర్తన మాత్రం అతన్ని కౌగిలించుకుని పెదవులతో పెదవులను కలిపింది. అసలు ఏమాత్రం అతన్ని వదలకుండా. అలా ఎంతసేపు ఉందో కూడా తనకే తెలియదు. అలా ముద్దు పెడుతూ అతని జుట్టు కుదుర్లోకి చేతులు పోనిచ్చింది. ఒక్క క్షణం వదలకుండా ఇంకా ఇంకా గాఢంగా స్ట్రాంగ్ గా ముద్దు పెట్టుకోవడం మొదలు పెట్టింది ప్రేమగా కీర్తన. ఆమె అలా చేయటం మొదలు పెట్టగానే ఆదిత్య వల్ల అస్సలు కావటం లేదు. చాలా కష్టంగా అనిపించింది తనకి. కానీ కీర్తన మాత్రం అస్సలు వదలకుండా పెడుతూనే ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.